నాట్యవే నీ మదిలో ఎపిసోడ్ 9. ఆఫీస్లో జిత్తు క్రియేట్ చేసిన గాసిప్ వల్ల స్టాఫ్ అంతా మౌనిని అదో రకంగా చూడడం మొదలుపెట్టారు. జిత్తు మౌని క్యాబిన్ దగ్గరికి వచ్చి, నేను అడిగితే ఇష్టం లేదన్నా, మరి సార్ అడగకుండానే అన్నీ ఇస్తున్నావా? అవునులే, బాగా డబ్బున్నాడు కదా, అందుకే వాడికి మంచిగా కోఆపరేట్ చేసి నీ అవసరాలు తీర్చుకోవాలనుకుంటున్నావా? నా దగ్గర సారంత కాకపోయినా బాగానే ఉంది, ఒక ఛాన్స్ ఇవ్వచ్చుగా అంటూ చాలా అసహ్యంగా మాట్లాడుతుంటాడు. మౌని కళ్ళలో ఊరుతున్న నీటిని ఆపుకుంటూ తల పైకెత్తేసరికి ప్రశాంత్ జిత్తు చేతిని వెనక్కి విరిచి పట్టుకుని, ఇలాంటి చెత్త గాసిప్ స్ప్రెడ్ చేసేంత ఖాళీ టైం నీకుందేమో, కానీ నీలాంటి వెధవల్ని ఇంకా బేర్ చేసేంత పేషెన్స్ నాకు లేదు అంటూ, మేనేజర్, ఇతని అకౌంట్స్ క్లియర్ చేసి పంపించండి అని చెప్పి స్టాఫ్ అందరి వైపు సీరియస్గా చూసి, ఇలాంటివి మళ్ళీ రిపీట్ అవడానికి వీల్లేదు అని ఫాస్ట్గా అతని క్యాబిన్కి వెళ్ళిపోతాడు. స్వప్న మౌని దగ్గరికి వచ్చి, వదిలే మౌని, వాడి బుద్ధి మొదటి నుండి అంతే కదా, లీవ్ ఇట్, వర్క్ చేసుకో అని తనని ఓదార్చుతూ ఉంటే, కళ్ళు తుడుచుకొని, ఐఎమ్ ఓకే స్వప్న, ఒకసారి సార్తో మాట్లాడాలి అని ప్రశాంత్ క్యాబిన్కి వెళ్తుంది. మౌని లోపలికి వెళ్ళగానే ప్రశాంత్ తన దగ్గరగా వచ్చి నిలబడి, సారీరా, ఇలా జరుగుతుందనుకోలేదు, ఐమ్ రియల్లీ సారీ అని ఇంకేదో మాట్లాడేలోపు చేయి అడ్డుపెట్టి, దయచేసి నన్ను వదిలేయండి, లేదా నా రిజిగ్నేషన్ అయినా యాక్సెప్ట్ చేయండి, ఇలాంటి మాటలు పడడానికి నాకు ఇంకా అస్సలు ఓపిక లేదు అని దండం పెట్టి చెప్తుంది. ప్రశాంత్, రిజిగ్నేషన్ అయితే మాత్రం యాక్సెప్ట్ చేయను, ఇక్కడే ఉండు, నిన్ను డిస్టర్బ్ చేయను, అలాగని నిన్ను కాదని ఇంకొకరిని నా లైఫ్లోకి రానివ్వను అంటాడు. అది పూర్తిగా మీ ఇష్టం, థ్యాంక్స్ అని వెళ్ళిపోతుంది మౌని. ఆ రోజు ఈవినింగ్ పాపని తీసుకుని బయటకు వెళ్తుంది మౌని. పాప పానీపూరి కావాలని అడిగితే, వద్దమ్మా, నీకు మళ్ళీ స్టమక్ పెయిన్ వస్తుంది కదా, ఫ్రూట్ సలాడ్ తీసుకుందాం అని పాపని బుజ్జగించి షాపింగ్ చేసుకుని ఇంటికి వస్తారు. మరుసటి రోజు పాపని స్కూల్లో దించి ఆఫీస్కి వెళ్తుంది మౌని. కాసేపటికి పాపకి ఫీవర్ వచ్చిందని స్కూల్ నుండి ఫోన్ రావడంతో హడావిడిగా మేనేజర్ని పర్మిషన్ అడిగి వెళ్ళడానికి సిద్ధపడిన మౌని వెనక స్వప్న కూడా నేను వస్తాను అంటూ బయలుదేరుతుంది. ఎందుకింత టెన్షన్ పడుతున్నావు, జ్వరమే కదా మౌని అంటుంది స్వప్న. ఏమో స్వప్న, నాకున్నది అమ్మమ్మ ఇంకా సిరి మాత్రమే, వాళ్ళకేమైనా అయితే నేను అసలు తట్టుకోలేను అంటుంది మౌని. స్కూల్ నుండి పాపని ఇంటికి తీసుకొచ్చి జ్వరానికి సిరప్ పట్టి పడుకోబెడుతుంది మౌని. నైట్ అంతా పడుకోకుండా ఉన్న మౌనితో, నేను కాసేపు ఉంటాను, నువ్వు పడుకో అమ్మా, పాప ఆరోగ్యమే కాదు నీది కూడా ముఖ్యమే కదా అంటుంది సుభద్రమ్మ. పర్వాలేదమ్మమ్మ, నాకు నిద్ర రావడం లేదు అని సుభద్రమ్మని పడుకోమని పాపతో పాటే తను కూడా కాసేపటికి పడుకుంటుంది మౌని. మార్నింగ్ లేచేసరికి పాపకి ఫీవర్ తగ్గడంతో ఆ రోజు ఆఫీస్కి లీవ్ పెట్టి పాపని చూసుకుంటూ ఇంటి దగ్గరే ఉండిపోతుంది మౌని. ఇటు ప్రశాంత్ వాళ్ళింట్లో విక్రాంత్ పెళ్లికి ఇంకా 10 days మాత్రమే ఉండడంతో ప్రశాంత్కి డైలీ ఆఫీస్కి రావడం కుదరదు. పెళ్లికి స్టాఫ్ అందరినీ ఇన్వైట్ చేస్తాడు ప్రశాంత్. పాపకి అప్పుడే ఫీవర్ తగ్గడంతో కొంచెం నీరసంగా ఉంటుంది. అందుకని పాపని సుభద్రమ్మ గారికి అప్పగించి స్టాఫ్తో పాటు పెళ్లికి వెళ్తుంది మౌని. ప్రశాంత్ పేరెంట్స్ ఇంకా శ్వేత పేరెంట్స్ అందరూ స్టేజ్ మీద ఉంటే ప్రశాంత్ వచ్చే గెస్ట్లని రిసీవ్ చేసుకుంటూ ఉంటాడు. ఆ ఫంక్షన్లో అడుగడుగునా వాళ్ళ రిచ్నెస్ తెలుస్తూ ఉంటే తన కూతురు కూడా వాళ్ళతో పాటు అక్కడ ఉండి మహారాణిలా పెరగాల్సింది. ప్రశాంత్ చేసిన పని వల్ల ఎవరూ లేని అనాథలుగా తామిద్దరూ మాత్రమే ఉండిపోయారు. వాళ్ళ నానమ్మ తాతయ్యల ప్రేమ, తండ్రి ప్రేమ లేకుండా పెరుగుతున్న తన కూతుర్ని తలుచుకుని చిన్న కన్నీటి పొర మౌని కంట్లో. పట్టుచీరలో అందంగా ఉన్న మౌనిని చూసిన ప్రశాంత్ నానమ్మ సరోజగారు, నాన్న, నీకిలాంటి అమ్మాయి భార్యగా రావాలనుకున్నాను, కానీ మీ డాడీ ఏమో అనిత వాళ్ళ ఫాదర్కి నీతో పెళ్లి చేస్తానని మాటిచ్చారు. అది దాని బూడిద గుమ్మడికాయ మొహమును. పెద్దలంటే కొంచెం కూడా గౌరవం లేకుండా పెళ్లికి ఎలాంటి చీర కట్టుకొచ్చిందో చూడు అని పలుచని చీర కట్టుకుని మొహానికి ఫుల్గా మేకప్ వేసుకున్న అనితని చూపిస్తూ చెప్తారు. మాటకి ప్రశాంత్ నవ్వుతూ,
నానమ్మ, నాకు కూడా నీలాగే అనిపిస్తుంది. కానీ ఆ అమ్మాయి ఒప్పుకోవాలిగా అని నవ్వుకుంటూ అక్కడి నుండి స్టాఫ్ దగ్గరికి వెళ్ళిపోతాడు. పాపని తీసుకురాలేదేమని మౌనిని అడిగితే ఫీవర్ అని పొడిగా సమాధానం చెప్తుంది మౌని. ఇప్పుడెలా ఉంది? హాస్పిటల్‌కి తీసుకెళ్ళావా? అని అడుగుతాడు ప్రశాంత్. నా కూతురిని ఎలా చూసుకోవాలో నాకు తెలుసు. మీ కన్సర్న్ అవసరం లేదు అని కోపంగా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది మౌని. స్టాఫ్ డిన్నర్‌కి వెళ్తూ మౌనిని కూడా రమ్మంటే ఫాస్టింగ్ అని మళ్ళీ అబద్ధం చెప్తుంది మౌని. "నేను చేసే ఫంక్షన్‌లో నువ్వు భోజనం కూడా తినకుండా ఉంటే నన్ను పెళ్లి చేసుకుని నా భార్యగా నా ఇంట్లో అడుగుపెట్టడానికి ఇంకెంత ఆలోచిస్తావో" అనుకుంటూ ఉంటాడు ప్రశాంత్. ఇంతలో అతన్ని స్టేజ్ మీదకు పిలవడంతో వెళ్ళిపోతాడు. ఫంక్షన్ లాస్ట్‌లో స్టాఫ్ అంతా ఫోటో తీసుకుంటుంటే తను కూడా వచ్చి మౌని పక్కన నిలబడతాడు ప్రశాంత్. తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతారు. స్టాఫ్‌తో దిగిన ఫోటోని ఫోటోగ్రాఫర్ దగ్గర అడిగి తన మొబైల్‌కి షేర్ చేసుకుంటాడు ప్రశాంత్. ఆ ఫోటోని చూసుకుని తామిద్దరూ సంతోషంగా ఇలా పక్కపక్కన ఎప్పుడు ఉంటారో అనుకుంటూ ఉంటాడు. ఇంటికి వెళ్ళిన మౌని మనసంతా గందరగోళంగా మారిపోతుంది. ప్రశాంత్ తన వైపు ఆరాధనగా చూడ్డమే తనకి తెలుస్తుంటే తన ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ మళ్ళీ ప్రశాంత్‌ని నమ్మడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు. ఆలోచనలోనే రాత్రంతా గడిపేస్తుంది మౌని. మరుసటి రోజు పాపని హాస్పిటల్‌కి తీసుకెళ్లడం కోసం లీవ్ అప్లై చేయమని స్వప్నకి చెప్తే తను కూడా వస్తానని చెప్తుంది స్వప్న. మరుసటి రోజు ఆఫీస్‌కి వెళ్ళిన ప్రశాంత్‌కి మౌని లీవ్‌లో ఉందని తెలిసి తన వల్లే ఆఫీస్‌కి రావడం మానేసిందని అనుకుంటాడు. కానీ మేనేజర్ వాళ్ళ పాపకి ఫీవర్ అని మెన్షన్ చేసిందని చెప్పడంతో, అంటే ఇంకా ఫీవర్ తగ్గలేదా పాపకి? అనుకుంటూ మౌని ఇంటికి బయలుదేరుతాడు. మౌని ఇంటికి దూరంగా కార్ పార్క్ చేసి మౌని కనిపిస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటాడు ప్రశాంత్. కాసేపటికి స్వప్న వచ్చి మౌని, స్వప్న పాపని తీసుకుని కార్‌లో హాస్పిటల్‌కి వెళ్ళడంతో వాళ్ళ వెనకే తిరిగి ఇంటికి వచ్చే వరకు ఫాలో అవుతాడు ప్రశాంత్. తరువాత తను ఇంటికి వెళ్ళిపోతాడు. పాపకి ఎప్పటికప్పుడు ఫీవర్ వస్తుంది. అలాగే కడుపు నొప్పి అని కూడా అంటుందని డాక్టర్‌కి చెప్తుంది మౌని. కొన్ని మెడిసిన్ రాసి ఇస్తాను, ఒక 1 వీక్ వాడండి. తగ్గకపోతే టెస్టులు చేస్తామని అంటారు డాక్టర్. మెడిసిన్ కొనుక్కొని ఇంటికి వచ్చి మౌనిని, పాపని దింపి తన ఇంటికి వెళ్ళిపోతుంది స్వప్న. మరుసటి రోజు మార్నింగ్‌కి పాపకి ఫీవర్ తగ్గడంతో "నువ్వు ఆఫీస్‌కి వెళ్ళమ్మా, నేను పాపని చూసుకుంటాను" అంటారు సుభద్రమ్మ గారు. ఇంకా వేరే ఏ మార్గం లేక పాపని సుభద్రమ్మ గారికి అప్పగించి ఆఫీస్‌కి వెళ్తుంది మౌని. మరుసటి రోజు ఆఫీస్‌కి వెళ్ళిన మౌని దగ్గరికి వచ్చిన ప్రశాంత్ పాపకి ఎలా ఉంది అని అడుగుతాడు. "సార్, నా ఫ్యామిలీ విషయాలు మీకు అనవసరం. నా వర్క్ గురించి అడగండి, చెప్తాను. పర్సనల్స్ మాట్లాడుకునేంత చనువు నాకు మీతో లేదు" అంటుంది మౌని. ఆ మాటతో ప్రశాంత్ మనసులో కలుక్కుమన్న భావన కలుగుతుంది. ఎలా మౌని తనని క్షమిస్తుందో తెలియక బాధపడుతూ ఉంటాడు. లంచ్ టైం అవడంతో "మౌని, లంచ్ స్టార్ట్ చేద్దాం" అంటాడు ప్రశాంత్. ఇష్టం లేకపోయినా అతనికి వడ్డించి పక్కన నిలబడుతుంది మౌని. "నీకు కూడా వడ్డించు" అంటాడు ప్రశాంత్. "నో సార్, నా క్యారేజ్ ఉంది. నేను క్యాంటీన్‌కి వెళ్తాను" అని వెళ్ళి కొలీగ్స్‌తో కలిసి లంచ్ చేసి క్యాబిన్‌కి వచ్చేసరికి ప్రశాంత్ తినకుండా సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుని ఉంటాడు. మౌని లంచ్ చేసి వచ్చి చూసి, "సార్, మీరు తింటారా? లేకపోతే ప్యూన్‌ని పిలిచి అంతా క్లీన్ చేయమని చెప్పనా?" అంటుంది మౌని. ఆ మాటతో తన వైపు చూసి తానే ప్యూన్‌ని పిలిచి క్లీన్ చేయమని చెప్పి వెళ్ళి బాల్కనీలో నిలబడి, కాలేజీలో ఉన్నప్పుడు ఒకసారి ఇలాగే తినకుండా వచ్చాడని తెలిసి తన దగ్గర డబ్బులు లేకపోతే తన ఫ్రెండ్ లతాని అడిగి మరీ టిఫిన్ కొని తీసుకొచ్చి మౌని తినిపించిన సంగతి గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు ఏమాత్రం పట్టించుకోకుండా తన వర్క్ చేసుకుంటున్న మౌని వైపు చూస్తూ తన మనసులో మళ్ళీ ఎలా చోటు సంపాదించాలా అని ఆలోచిస్తూ ఉంటాడు ప్రశాంత్. ఇంతలో మౌని రూమ్‌లో నుండి బయటకు వెళ్తుంది. తను క్యాంటీన్‌కి వెళ్ళి టీ తాగుతూ ఉంటే తన కొలీగ్స్ అయిన ఇద్దరు అమ్మాయిలు "చూడవే మౌనికని, నిన్న సార్‌తో క్లోజ్‌గా ఉందని అందరికీ చెప్పేశాడని ఆ జిత్తుని ఫైర్ చేయించింది. వాడు కూడా ఎప్పటినుండో ట్రై చేస్తున్నాడుగా. వాడి దగ్గర
పెద్ద పతివ్రతలా పోజ్ కొట్టి చైర్మన్ కాబట్టి అతన్ని మాత్రం వలలో వేసుకుంది. పెళ్ళై బిడ్డ ఉన్నా కూడా సార్‌కి తనలో ఏం నచ్చిందో మరి. అయినా ఈవిడ గారి వేషాలు చూడలేకనే మొగుడు వదిలేసి పోయుంటాడు. అయినా సార్‌కి కూడా మ్యాచ్ ఫిక్స్ అయిందిగా. మొన్న ఫంక్షన్‌లో ఆ అమ్మాయిని అందరి ముందు ఇంటి కోడలుగా అనౌన్స్ చేశారుగా. అయినా కూడా ఈవిడే కావాల్సి వచ్చిందా? పెళ్ళికి ముందే ఎక్స్‌పీరియన్స్ అంటారుగా. అలాగే ఏమో! అయినా ఇలాంటి వాళ్ళు ఇంకెందుకు పనికొస్తారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ మాటలు విన్న మౌని మనసు మరోసారి ముక్కలవుతుంది. అసలు ఇందులో తన తప్పేముంది? అప్పుడు కాలేజీలో కూడా అతన్ని నమ్మి తానే మోసపోయి కుటుంబానికి, తండ్రి ప్రేమకి దూరమైంది. ఇప్పుడు పాపతో తన బ్రతుకేదో తను బ్రతుకుతుంటే మళ్ళీ తన లైఫ్‌లోకి వచ్చి అందరి ముందు తనని దోషిగా నిలబెట్టాడు ప్రశాంత్. ఇప్పుడు మళ్ళీ తను అతని నుంచి దూరంగా ఎక్కడికి పారిపోవాలి అనుకుంటూ వాళ్ళ దగ్గరికి వచ్చి, మీరు కూడా నాలా ఆడవాళ్లేగా, మరి నన్ను ఇలాంటి మాటలు ఎలా అనాలనిపిస్తుంది? ఎప్పుడైనా మిమ్మల్ని నేను ఏమైనా అన్నానా? లేదు కదా. ఎవరో చెప్పిన మాటలు విని ఇలా నాపై లేనిపోని నిందలు వేసి నా క్యారెక్టర్‌ని డౌన్ చేసే రైట్ మీకెవరిచ్చారు? దయచేసి నన్ను నా మానాన వదిలేయండి అని ఏడుస్తూ కళ్ళు తుడుచుకుంటూ అక్కడి నుండి తన క్యాబిన్‌కి వెళ్ళిపోతుంది మౌని. ఇక్కడ క్యాబిన్‌లో ప్రశాంత్ మౌనిని ఎక్కడికెళ్ళావు ఇప్పటివరకు? అర్జెంటుగా వెళ్ళాలి రా అంటూ తన చేయి పట్టుకొని తీసుకెళ్ళబోతాడు. వదలండి, నన్ను ఎందుకిలా టార్చర్ చేస్తున్నారు? నేనేం తప్పు చేశానని? అప్పుడు కాలేజ్‌లో ప్రేమిస్తున్నానని నమ్మించి మోసం చేశారు. ఇప్పుడు అందరి ముందు నన్నొక క్యారెక్టర్‌లెస్ అమ్మాయిగా చూపించాలనుకుంటున్నారు. ఇంకా మీ పగ తీరలేదా? మీరు ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే మీ కాబోయే భార్యను తీసుకుని వెళ్ళండి. నన్ను కాదు. ఇక మీదట నేను మీ అసిస్టెంట్‌గా కూడా వర్క్ చేయలేను. కాదు కూడదు అంటారా? జాబ్‌లోంచి తీసేస్తానంటే కూడా మీ ఇష్టం అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది మౌని. తన అన్నయ్య విక్రాంత్ ప్రశాంత్‌కి ఫోన్ చేసి మౌనిని తీసుకుని అర్జెంటుగా గుడికి రమ్మని చెప్పాడు. వాళ్ళ నానమ్మకి మౌనిని చూపించడం కోసం. కానీ ఇప్పుడు మౌని పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. అందుకే వాళ్ళ అన్నయ్యకి కాల్ చేసి రావడం కుదరదని చెప్పి, అసలు ఎవరేమన్నారని మౌని ఇంతగా ఎమోషనల్ అయిందో తెలుసుకోవాలని క్యాంటీన్‌లో సీసీ ఫుటేజ్ చెక్ చేసి బాయ్‌ని పిలిచి జరిగిందంతా తెలుసుకుంటాడు. ఆ ఇద్దరమ్మాయిల్ని పిలిచి ఇన్ని రోజులు తనతో కలిసి వర్క్ చేస్తున్నారు కదా! తను ఎలాంటిదో మీకు తెలీదా? ఎవరో ఒకడు ఒక గాసిప్ స్ప్రెడ్ చేస్తే దాన్ని అలుసుగా తీసుకుని మీలాంటి ఇంకో అమ్మాయి గురించి ఇలా మాట్లాడడం ఏం బాగాలేదు. మిమ్మల్ని ఫైర్ చేయడం నాకు క్షణంలో పని. కానీ ఎంతో కష్టపడి ఈ జాబ్ తెచ్చుకొని ఉంటారు. అందుకే ఆగిపోతున్నా. ఇంకోసారి ఇది రిపీట్ అవ్వకూడదు అని చెప్పి వాళ్ళకి వార్నింగ్ ఇస్తాడు ప్రశాంత్. సారీ సార్, ఇంకోసారి ఇలా జరగదు అని వెళ్ళిపోతారు వాళ్ళు. తన వల్ల మౌని ఎన్ని అవమానాలు పడిందో, తన మనసుకి ఎన్ని గాయాలయ్యాయో అని బాధపడుతూ ఎలాగైనా మౌనితో మాట్లాడాలని ఆఫీస్ నుండి బయలుదేరతాడు ప్రశాంత్. తర్వాత ఏమైందో చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్‌లో. బాయ్ ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.